శంకర్ సింగ్ కళాకార్ వర్క్షాప్ ఉంది కదా, ఇక్కడ మన ముంబై టైప్ గణేషులు కూడా ఇక్కడ డిస్ప్లే అని ఉంది రోడ్డు మీద, చూసుకోవచ్చు. చాలా మంచిగా ఉన్నాయి విగ్రహాలు, ముంబై స్టైల్లో చాలా మంచిగా ఉన్నాయి విగ్రహాలు. అట్లనే మనం కొంచెం ముంగడ పోయినాం అనుకో, కొంచెం ముంగడ పోతే అక్కడ పెద్ద పెద్ద విగ్రహం అయితే ఒకటి ఉంది. మన లాస్ట్ 10 days నుండి చూస్తున్న ఆ గణేషుడిని వీడియోలో కవర్ చేద్దామని, కానీ ఆ గణేషునికి అయితే ఇంకా తొండం చేతులు అయితే జాయింట్ కాలేదు. మనం అయితే ఒకసారి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము. గణేషునికి తొండం చేతులు జాయింటింగ్ అయితే వీడియో అనేది తీద్దాము, లేకపోతే ఈరోజు కూడా వీడియో అయితే ఏం తీయలేను. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తిరిగినాం అనుకో, ఇక్కడ ఒక వర్క్షాప్ అయితే ఉంది, చాలా పెద్ద షెడ్. ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఇక గణేషునికి ఇంకా జాయింట్ ఏమన్నా తొండం చేతులు జాయింట్లు చేసిరా చేయలేదా అనేది. తొండం చేతులు అయితే జాయింట్ చేసిరు గణేషుడు. ఈ గణేషుడిని చాలా మంచిగా ఉంది చూడడానికి, పెద్ద విగ్రహం ఉంది. మినిమం ఒక 20 feet 25 feet ఉంటుంది విగ్రహము. ఒకసారి చూసుకోవచ్చు. ఆ గణేషుని తొండం చూడండి ఎంత కిందికి ఉందో చూడండి, చాలా పెద్ద విగ్రహం ఇది కూడా దుల్పేట్లో. చాలా పెద్ద విగ్రహం ఉంది. గణేషుని చేతులు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. ముఖ్యంగా ఈ గణేషునికి చెప్పాలంటే గణేషుని తొండం ఎంత పెద్ద ఉందో చూడండి. గణేషుని కాళ్ళ దాకా ఉంది తొండమే. చూడండి చాలా పెద్ద విగ్రహం ఉంది ఇది, మనకి చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద విగ్రహం ఉంది. గణేషుని ఫేస్ అయితే ఎంత మంచిగా ఉందంటే, గణేషుని ఫేస్, ఆ గణేషుని తొండం మీద డిజైన్. ఇంకా మీకు ఈ గణేషునికి ముఖ్యంగా చెప్పాలంటే, మన గణేషునిది తొండం ఎంత పెద్ద ఉందో చూడండి. మన గణేషుడు ఎంత ఉందో అంత పెద్దగా తొండమే ఉంది. అది అండి ఈ గణేషునిది మొత్తం అంత మంచిగా ఉందండి ఈ గణేషుడు అయితే. ఒక్కసారి మీరు మన శంకర్ సింగ్ కళాకార్కి వస్తారు కదా, డబుల్ బెడ్రూమ్స్ హౌస్ అటు సైడ్ వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ రావాలా. మన ఇక్కడ పోతేనేమో మన స్కూల్ వస్తుంది, తెలుగు స్కూల్ అని ఉంటుంది దుల్పేట్లో, ఎవరికైనా తెలుస్తుంది. మన లెఫ్ట్ తిరగంగానే మనకి ఫస్ట్ షెడ్ అండి ఇది. ఈ గణేషుడు అయితే చాలా మంచిగా ఉంది చూడండి, ఎంత మంచిగా ఉందంటే. మన గణేషునికి తొండం ఎంత పెద్ద ఉందో, ఆ ఫేస్, గణేషుని ఫేస్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా తొండం మీద కూడా డిజైన్ చూడండి. ఇంకా గణేషుడు అంటే గణేషుడే అండి, కలరింగ్ అయినాక మాత్రం ఎంత మంచిగా ఉంటుందంటే ఈ గణేషుడు అంత మంచిగా ఉంటుంది. సూపర్ లుక్ అనేది ఉంటుంది ఈ గణేషునికి. సరే చూసుకోవచ్చు. గణేషుని కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతుందండి ఆ ఫేస్, గణేషుని ఫేసు, ఇంకా గణేషుని డిజైన్. చాలా పెద్ద విగ్రహం అండి ఇది కూడా. మీరు ఒకసారి వచ్చినప్పుడు చూసుకోండి. ఈ గణేషునికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అయితే వస్తాయి కలరింగ్ అయినాక. అయితే ఈ కలర్ కూడా అయిపోతుందేమో ఈ 2-3 daysలల్లో మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది విగ్రహము.